కడప జిల్లా మైదుకూరు మండలం ముద్దిరెడ్డిపల్లెలో క్వారీలో బ్లాస్టింగ్ తీవ్రతకు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లాస్టింగ్ తీవ్రతకు ఇంటి గోడలకు చీలికలు రావటం, స్లాబ్ పెచ్చులు ఊడిపట్టడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు విజయవాడ గ్రీన్ ఫీల్డ్స్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులకు కంకర కోసం గ్రామానికి సమీపంలోని గుట్టలోని రాళ్లను తవ్వేందుకు వీలుగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి సమీపంలో కాకుండా వేరే చోట తవ్వకాలు చేసుకోవాలంటున్నారు. నిన్నటి దినాన ఎక్కువ మోతాదులో డైనమైట్లు పెట్టి పేల్చడంతో సమీప గ్రామం ముదిరెడ్డిపల్లె గ్రామం అనేటువంటి గ్రామంలో ప్రతి ఇల్లు క్రాకులు అనేటువంటిది ఇచ్చి మొత్తం టీవీలన్నీ కూడా బ్లాస్ట్ అయ్యి కొన్ని బోర్లు కూడా బాగా వాటర్ వచ్చేటువంటి క్రింద భూమి అనేటువంటి పొరలలో కదలటంతో బోర్లలో కూడా నీళ్లు రాకుండా మరియు ఈ యొక్క ఇండ్లన్నీ కూడా కొత్తగా కట్టుకున్నటువంటి ఇండ్లు స్లాబ్ బిల్డింగ్స్ కూడా బాగా క్రాకులు ఇచ్చి ప్రజలు బాగా నష్టానికి గురవుతున్నారు. వైబ్రేషన్ వల్ల మోటార్లు బూడిపోయి లోపల రావడం లేదు, మోటార్లు బయటకు రావడం లేదు. ఫస్ట్ వచ్చే వాటర్ కొనికి రావడం లేదు. ముందు 2.5 ఇంచి నీళ్లు వచ్చే బోర్లు కొనికి 1/2 ఇంచి నీళ్లు రావట్లేదు. నిన్న 12 గంటల 40 నిమిషాలకు చేసినారు. ఇళ్లలో బోకులు మొత్తం టీవీలు అన్ని పడిపోయినాయి ఈ శబ్దానికి. మేము నిన్న వచ్చినాము, మొన్న సాయంకాలం గునికి వచ్చి చెప్పినాం. మేము చెప్తే ఏమి ఎలాంటి స్పందన లేదు ఇరువైపు నుంచి. నిన్న 1:15 ఆ సమయంలో చాలా భారీ శబ్దంతో మొత్తం భూకంపం మాదిరి మొత్తం వస్తువులు అన్ని మొత్తం వచ్చేసి కింద పడిపోయినాయి. ఇది చాలా భారీ వచ్చింది శబ్దము. రోజు కనీసం 2-3 సార్లు పెడతారు వాళ్ళు. ఇట్నే రోజు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళైతే పట్టించుకోవడం లేదు. నిన్న వచ్చేసి చాలా నెర్రలన్నీ చాలా వచ్చేసి మొత్తం ఇళ్ళంతా అయినాయి. వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ శబ్దం వచ్చాయి. దీనికి మాకు వచ్చేసి ఇప్పుడు దానికి ఏదైనా మాకు పరిహారం ఖచ్చితంగా చెల్లించాలి.